తాజా అంశాన్ని చూస్తున్నాం. అమరావతి పరిధిలో రెండో దశ భూసేకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 7 గ్రామాల పరిధిలోని 1666.5 ఎకరాల భూ సమీకరణకు ఆమోదం తెలిపింది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కల్లపూడి గ్రామాల్లో భూ సమీకరణకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఈ రెండో దశ భూ సేకరణకు సంబంధించిన కేబినెట్ ఆమోదం సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, రాజధానిలో మళ్లీ దశ భూ సమీకరణకు కీలక నిర్ణయం అనేది తీసుకుంది. నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో భేటీ అయిన రైతులతో ఈ విషయం స్పష్టంగా చేశారు. ఏదైతే రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఓ మున్సిపాలిటీగా కాకుండా మహానగరంగా అభివృద్ధి చెందాలంటే మరింత భూ సమీకరణకు, రెండో దశ భూ సమీకరణకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మళ్లీ దశ భూ సమీకరణకు అవకాశం కల్పిస్తూ కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే రాజధాని చుట్టుపక్కల గ్రామాలు వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి గ్రామాల పరిధిలో ఈ మేర 16,666.52 ఎకరాల భూ సమీకరణకు ఆమోదం తెలిపింది. ఇది సిఆర్డీఏకి ఈ మేర భూ సమీకరణ చేసేలాగా అనుమతులు మంజూరు చేస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంది. ఏదైతే భూ సమీకరణ రైతులు స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారో తద్వారా ఆ భూములు సమీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా తదుపరి కూడా మరింత భూ సమీకరణ చేసే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎందుకంటే అమరావతి రాజధాని పరిధిలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మాణంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం, అలాగే వివిధ పరిశ్రమలకు భూములు కేటాయించేందుకు తగినంత భూమి అవసరమని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా మరింత రాజధాని అమరావతి పరిధిని మరింత పెంచే దిశగా కూడా కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంది. ఇందులో భాగంగానే ఈ భూ సమీకరణ రెండో దశకి వెళ్లాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు అనుగుణంగా ఈ రెండో దశ భూ సమీకరణలో భాగంగానే తొలుత 16,666 ఎకరాల భూమిని సమీకరించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైతే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తారో వారి నుంచి తొలుత భూ సమీకరణ చేస్తారు. అలాగే ఇప్పుడు వరకు 29 గ్రామాల పరిధిలో ఇప్పుడు వరకు సమీకరించిన భూమి ఏదైతే ఉందో అది రాజధాని అమరావతి నిర్మాణానికి కనుక ఆ సమీకరించిన భూములు ఏదైనా ప్రాజెక్టులు కనుక అడ్డొస్తే అక్కడ ఖచ్చితంగా రైతులకు మరో అవకాశం ఇచ్చి సమీకరణకు ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతున్నారు. రైతులు కనుక అలా ముందుకు రాకుంటే ఈ 29 గ్రామాల పరిధిలో రాజధాని నిర్మాణాల్లో చేపట్టే వాటికి కనుక భూమి అవసరమైనప్పుడు అక్కడ సేకరించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇక్కడ వేగంగా ముందుకెళ్లే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ.